హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది 3 తమ్నైల్ అప్డేట్ గురించి అనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారులేండి ఈ పాటి టెక్ ఛానల్స్ వాళ్ళు. బట్ నేనేంటంటే టెస్ట్ చేసిన తర్వాత చేస్తానన్నమాట. ఏదైనా సరే అది ఎలా వర్కౌట్ అవుతుందని తెలుసుకోవడానికి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది చాలా 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 మంచి అప్డేట్ అండి ఇది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నా ఛానల్ వైపు నుంచి చూసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను, వీడియో కూడా చేశాను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా ఆ రోజు నేను టెస్ట్ చేస్తున్నాను అనేసి. సో అది నేను నా వీడియోకే టెస్ట్ చేశాను అనమాట. ఇదేంటంటే రకరకాల మనుషులు ఉంటారు. ఎవరికి ఏది నచ్చుతుందో మనం చెప్పలేము. అయితే నేను ఒక వీడియోకి 3 తమ్నైల్స్ చేసి ఒకటి కంప్లీట్ నెగిటివ్గా పెట్టాను. కంప్లీట్ నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం పెట్టనులేండి నేను. ఒకటి నెగిటివ్గా పెట్టాను, ఒకటి పాజిటివ్గా పెట్టాను. పాజిటివ్ అంటే అడుగుతున్నట్టు, ఇలా చేస్తే అలా అవుతుందా అనేది ఒకటి పెట్టాను. మీరు ఇలా చేస్తున్నారా అందుకే ఇట్లా అవుతుంది అని పెట్టాను ఒకటి. ఇంకోటేమో ఇదేనా రీజన్ అంటే అసలు ఏంటనేది చెప్పకుండా పెట్టాను అనమాట. ఏంటనేది చెప్పకుండా అంటే వ్యూస్ అందుకైనా ఆగిపోయేది, ఇదేనా రీజన్ అన్నట్టుగా పెట్టాను అనమాట. అది ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. చూపిస్తానులేండి మొత్తం క్లియర్గా. నేను వరుసగా కూడా రికార్డ్ చేశాను, ఒక 2-3 రోజులు వరుసగా రికార్డ్ చేశాను. మీకు అర్థమవుతుంది అది చూస్తే. సో ఏంటంటే పాజిటివ్ చూసేవాళ్ళు పాజిటివ్ చూస్తారు, నెగిటివ్ చూసేవాళ్ళు నెగిటివ్ చూస్తారు. అది ఏంటనేది కన్ఫ్యూజన్తో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లా ఆ వీడియోకి వ్యూస్ కూడా బాగా వచ్చాయండి. అంటే అది యాక్చువల్గా వ్యూస్ రావాల్సిన వీడియోనే అది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నాకు 3 తమ్నైల్స్ వల్ల ఇంకెక్కువ వ్యూస్ వచ్చినాయి రావాల్సిన దానికంటే. నేను అబ్జర్వ్ చేసింది అది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను వేరే వాళ్ళ తమ్నైల్స్ కూడా చూశానండి. ఆల్రెడీ వాళ్ళని పెట్టమని 3 తమ్నైల్స్ నేను అలా టెస్ట్ చేశాను అనమాట. వాళ్ళ వీడియో నేను చూడలా. ఒకసారి కనిపిస్తే చూడలా, రెండోసారి కనిపించింది సేమ్ తమ్నైల్తో చూడలా, మళ్ళీ ఇంకో తమ్నైల్తో మళ్ళీ కనిపించింది. అలా కనిపించినప్పుడు చూశాను, ఆ తమ్నైల్ నచ్చి. అలా మనకి 3 తమ్నైల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చవచ్చు కదా. సో చాలా బాగుందండి అప్డేట్ మాత్రం. మనం 3 తమ్నైల్స్ టెస్ట్ చేసి పెట్టచ్చు. అండ్ ఇది ఎలా చూస్తున్నారంటే వాళ్ళు ఒక 14 డేస్ అనమాట. 14 డేస్ ఈ టెస్ట్ అనేది రన్ అవుతుంది, ఏది బాగుంది అనేది. ఫైనల్గా దేనికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో అది యూట్యూబే పెట్టేస్తుంది. దేనికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో, ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారో అది యూట్యూబే 14 డేస్ తర్వాత పెట్టేస్తుంది. లేదు మనం ఈలోపే సెట్ చేసేసుకోవచ్చు. మనం ఈలోపే ఆ ఎక్కువ వచ్చిన వీడియోస్ని మనం సెట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ వచ్చే పర్సంటేజ్ ఉన్న తమ్నైల్ ఏదైతే ఉంటుందో అది మనమే సెట్ చేసేసుకోవచ్చు ముందే, 14 డేస్ అవ్వకముందే. సో అట్లా ఇది చాలా మంచి అప్డేట్ అండి. ఇది కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కుకింగ్ ఛానల్ అంటే ఇది ఒక్కొక్క కంటెంట్లో ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు నా ఛానల్లో ఇలా పెట్టానని చెప్పాను కదా. కుకింగ్ ఛానల్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కర్రీ చేసాము, ఆ కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ బిర్యానీ ఐటమ్ ఉందనుకోండి, దానికి మనం బోల్డ్ అనే ఐటమ్స్ యూజ్ చేస్తాము. అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి లైక్ ఉప్పులు, కారాలు, మసాలాలు అన్నీ సమస్తమే అంతా పెట్టి ఒక ఫోటో తీస్తే చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఆ ఫోటో. అదొక తమ్నైల్ పెట్టచ్చు. ఫైనల్ బిర్యానీ రెడీ అయిపోయిన రెసిపీ, బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఫోటో తీసి దాన్ని డెకరేట్ చేసి మంచిగా అది పెట్టచ్చు. మధ్యలో ప్రాసెస్లో ఉండగా బిర్యానీ ఉడుకుతున్నప్పుడు ఏదో ఇంకా అంటే ఏది కలర్ఫుల్గా ఉంటుంది, ఏది ఆడియన్స్కి చూడంగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనేది మూడోది సెలెక్ట్ చేసుకుని అలా 3 తమ్నైల్స్ పెట్టుకోవచ్చు. ఎవరికి ఏది నచ్చితే అది క్లిక్ చేసి చూస్తారు కదా. ఫైనల్గా ఏది బాగుంటే అదే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా తమ్నైల్గా. సో ఇది చాలా మంచి అప్డేట్ అండి. అన్ని కంటెంట్ల్లోనూ పెట్టుకోవచ్చు ఇట్లాగా. అండ్ ఇప్పుడు స్టోరీస్ ఛానల్స్ అనుకోండి, దానికేం పెడతారులేండి, కానీ అలాంటి వాటికి కుదరదు. అలా కాకుండా మామూలుగా ఇట్లా మనం ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసే వాటికి లైక్ క్రాఫ్ట్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లా మన క్రియేటివిటీ అంత. తమ్నైల్ అంటేనే క్రియేటివిటీ కదా. సో అట్లా మీరు 3 తమ్నైల్స్, ఒక తమ్నైల్ క్రియేట్ చేయడానికి చేస్తుంటే ఇన్ని క్రియేట్ చేయాలా అనుకోవచ్చు. మరి తప్పదు, ఇంకా వ్యూస్ రావాలంటే తప్పదు కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది పెట్టిన తర్వాత వ్యూస్ పెరిగాయండి గ్యారంటీ. నేను ఇప్పటికీ 2 వీడియోస్కి నేను ట్రై చేసింది. ఈ వీడియో నేను జూన్ 19 రోజున రికార్డ్ చేస్తున్నాను. వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఈరోజు వెన్స్డే వీడియోకిను మొన్న మండే పోస్ట్ అయిన వీడియోకి, ఈ రెండింటికి నేను టెస్ట్ చేశాను అనమాట. ఈ రెండింటి ద్వారానే చెప్తున్నాను ఇప్పుడు. ఇంకా 14 డేస్ అవ్వదు అప్పుడే, అసలు చెప్పేస్తున్నాను అనమాట ముందు మీకు మ్యాటర్. సో ఈ 2 వీడియోస్ అబ్జర్వ్ చేసిన తర్వాత
నేను చెప్తున్న మాట అనమాట ఇది. అండ్ అది కూడా రెండింటికి వ్యూస్ వచ్చే వీడియోసే, కాకపోతే ఇన్ని వ్యూస్ అయితే రావు జనరల్గా. నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయో నాకు తెలుసు కదా. సో వీటికి వ్యూస్ వచ్చినాయి అంటే బాగానే వచ్చినట్టు. అది మెయిన్ తమ్నైల్ వల్లేనండి. సో 3 తమ్నైల్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంది అప్డేట్ మాత్రం. అండ్ ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పెట్టాలి ఏంటి ఆ తమ్నైల్స్, అండ్ టెస్ట్ ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం అంతా కూడా క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 3 తమ్నైల్స్ వచ్చేసి డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటైతే కనుక ఇక్కడైతే అప్లోడ్ చేస్తాము. మనం 3 తమ్నైల్స్ పెట్టాలంటే ఈ టెస్ట్ అండ్ కంపేర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మొత్తం 3 తమ్నైల్స్ కూడా మీ ఫోన్లో ఉండాలి ఫస్ట్. సో మూడింటిని కూడా ఒక్కొక్క దాన్ని ఇట్లా అప్లోడ్ చేసుకోండి. 3 తమ్నైల్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ మనకి డన్ అనే బటన్ హైలైట్ అవుతుంది. 2 పెట్టినా సరే డన్ బటన్ హైలైట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ తమ్నైల్ అనేది మొత్తం 3 తమ్నైల్స్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా 3 తమ్నైల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, 3 కనిపిస్తున్నాయి. అండ్ అప్లోడ్ అయ్యేది మాత్రం ఫస్ట్ కనిపిస్తుంది అక్కడ మనకి మెయిన్ వీడియో దగ్గర. సో 3 మాత్రం అప్లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా అప్లోడ్ అయిన తర్వాత మీరు సేవ్ చేసేసి ఇక్కడ రన్నింగ్ వస్తుంది చూసారా. సో ఇదేంటంటే పబ్లిక్ అయిన తర్వాత టెస్ట్ రన్ అవుతున్నప్పుడు అలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 14 days టైం అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ కన్సిడర్ చేసేది ఏంటంటే వాచ్ టైం కూడా కన్సిడర్ చేస్తారండి. అంటే ఏ తమ్నైల్ ద్వారా ఎక్కువ వాచ్ టైం వచ్చింది, ఏ తమ్నైల్కి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, అన్నిటిని కూడా చూసే మనకి పర్సంటేజ్ అనేది అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి పర్సంటేజ్ నెక్స్ట్ డే నుంచి అయితే తెలుస్తుంది. సో ఇక్కడ మేనేజ్ టెస్ట్ ఉంది కదా, ఎప్పుడైనా మనం స్టాప్ అండ్ సెట్ కూడా చేసేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా టెస్టింగ్ చాలు అనుకుంటే ఏదో ఒక తమ్నైల్ మనమే సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ రన్నింగ్ అనేది టెస్టింగ్ అనేది ఆగిపోయి ఆ తమ్నైల్ సెట్ అయిపోతుంది. సో మనమైతే ఇలా వదిలేసేయచ్చు. యూట్యూబ్కే వదిలేస్తే ఏది పర్సంటేజ్ ఎక్కువ వస్తే అది సెట్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే చూస్తున్నారుగా 13 days లెఫ్ట్ అని వచ్చింది. అండ్ అట్లాగే పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్లతో పర్సంటేజ్ అయితే వచ్చింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే చూసినట్టయితే కొంచెం అటు ఇటుగా పర్సంటేజెస్ అయితే తగ్గాయి అనమాట. సో కింద రెండింటికి కూడా 34%, 36% అయితే ఉంది. సో అట్లా మారుతూ వస్తుందండి పర్సంటేజ్ అనేది. ఏ తమ్నైల్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనే దాన్ని బట్టి అలా మారుతూ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మళ్ళీ 2 days తర్వాత అయితే చూస్తున్నాను. సో పర్సంటేజ్లో చాలా తక్కువ డిఫరెన్స్లతో అటు ఇటుగా మారాయండి అంతే. సో ఇది మనకి ఎలాగో 3 తమ్నైల్స్ కాబట్టి మూడిటికి ఈక్వల్గా ఉంది కాబట్టి ఏది సెట్ అవ్వట్లా. ఇది రెండో వీడియో. దీన్ని చూస్తున్నారు కదా, జస్ట్ 1 day మాత్రమే రన్ అయిందండి టెస్ట్. అండ్ ఆటోమేటిక్గా అదే విన్నర్ని చేసేసింది ఆ తమ్నైల్ని. అంటే ఆ తమ్నైల్కి more than 50%. సో 57.3% మంది క్లిక్ చేశారు కాబట్టి. అండ్ దీనికి నేను 2 తమ్నైల్సే పెట్టాను. సో మనం 2 కానీ 3 కానీ తమ్నైల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఏది 50% కంటే ఎక్కువ ఉంటుందో ఫస్ట్ రోజు దాన్ని ఈ విన్నర్గా అయితే చేసేస్తుంది అనమాట. అలానే ఏమీ లేదు, మీకు 3 తమ్నైల్స్ పెడితే ఒకవేళ ఏదన్నా హైయెస్ట్ నెంబర్ బాగా రెండింటికి అసలు మూడింటికి కంపారిజన్ లేకుండా ఒకదానికే హైయెస్ట్ వస్తే అది విన్నర్ని చేసేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏదైనా యూట్యూబ్ ఇది చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇట్లా పెట్టాలండి తమ్నైల్స్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.